యక్షాః సాధ్యాః పిశాచాశ్చ గుహ్యక పితరస్తదా తః పరసూత విద్యాంసః శిష్ట పరబ్రహ్మర్షయ అమలాః. భావం: యక్షులు, పిశాచులు, గహ్యకులు మరియు పితృలు అందరూ సాధ్యమైన వారై తరువాత ఆ పరమాత్మ యొక్క ఉపదేశంతో విద్వాంసులు పొందినవారు. శిష్టులైన బ్రహ్మలు అవతరించి అవినాశి అమలమైన వారు. 2వ శ్లోకం. రాజర్షయ చ బహవః సర్వైః సముదీతా గుణైః అపోదయోః పృథివీ వాయుర అనతిశిక్షం దిశస తదా. భావం: పరిమితమైన గుణాలతో ఉద్భవించిన అనేక రాజర్షులు ఉన్నారు. వారు ఆత్మశక్తి సద్గుణాలతో పరిపూర్ణులై అపోదయో పృథివీ, వాయు, అంతరిక్షం మరియు దిశయ అన్ని సమర్థవంతంగా పాలించారు. మహానుభావులు సర్వగుణాలతో తీర్చబడిన వారు, సృష్టి యొక్క అన్ని మూలకాలపై ప్రభావం చూపించిన వారుగా సూచించబడుతుంది.